అమెరికా చైనా ట్రేడ్ వార్ ఇప్పుడు భారత్ కు కలిసొస్తోంది. చైనాపై అమెరికా 145% టారిఫ్లు విధించగా, అమెరికా దిగుమతులపై చైనా 125% టారిఫ్లు విధిస్తోంది. దీంతో ఫలితంగా అమెరికాలో చైనా ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ట్రంప్ విధించిన రివెంజ్ టారిఫ్ల అమలును 90 రోజుల పాటు వాయిదా వేయడంతో ఇప్పుడు భారతీయ ఉత్పత్తులపై కేవలం 10% మాత్రమే వసూలు చేయనున్నారు. దీంతో భారత్కు చెందిన వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు బాగా లాభపడనున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, చైనా మధ్య రోజు రోజుకి టారిఫ్ వార్ ముదురుతోంది. చైనాపై పగబట్టినట్టుగా ట్రంప్ టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే చైనా దిగుమతులపై ట్రంప్ 145% టారిఫ్లు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇక ట్రంప్ టారిఫ్లకు భయపడేది లేదంటూ అటు చైనా కూడా అమెరికాపై 125% టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించింది. శనివారం నుంచే ఈ టారిఫ్లు అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించింది. భారత్, చైనా సహా అనేక దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు. అయితే చైనా మినహా 75 దేశాలపై సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేశారు. అప్పటి వరకు బేస్ లైన్ టారిఫ్లుగా 10% వసూలు చేయనున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న టారిఫ్ వార్ వల్ల భారత్ కు మేలు జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అగ్రరాజ్యం అమెరికా చైనాపై 145% టారిఫ్లు విధించిన నేపథ్యంలో భారత్ కు చెందిన వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు బాగా లాభపడనున్నాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీ పడగలుగుతున్నాయని తెలిపింది. చైనా దిగుమతులపై ఈ టారిఫ్లు వెంటనే అమల్లోకి రానున్నాయి. అయితే భారత్ దిగుమతులపై టారిఫ్ల అమలుకు 90 రోజుల గడువు ఉండటంతో ప్రస్తుతం అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువులకు డిమాండ్ పెరగనుంది. అంతేకాకుండా చైనా వస్తువులతో పోలిస్తే భారతీయ ఉత్పత్తులకు మంచి క్వాలిటీ ఉంటుంది. దీంతో భారతీయ ఉత్పత్తులకు అమెరికా ఇప్పుడు మంచి మార్కెట్ గా మారనుంది. అమెరికా, చైనా టారిఫ్ వార్ నుంచి భారత్ లాభపడాలంటే కొన్ని కీలక మార్పులు చేసుకోవాలని వాణిజ్య నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా ఇచ్చిన 90 రోజుల రిలీఫ్ నుంచి లబ్ధి పొందాలంటే భారత్ తన ఎక్స్పోర్ట్ ఎకో సిస్టమ్ ని బలోపేతం చేసుకోవాల్సి ఉంటుందని థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI స్పష్టం చేసింది. అలాగే యుఎస్ కొనుగోలుదారులతో సరైన ఒప్పందాలు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ ఇలా చేయలేని పక్షంలో భారత్ కు కలిగే ప్రయోజనాలు కేవలం స్వల్పకాలికానికే పరిమితమవుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం చిన్న సంస్థలకు వర్కింగ్ క్యాపిటల్ కోసం చౌకగా రుణాలు ఇవ్వాలని, కస్టమ్స్ షిప్మెంట్స్ ను వేగవంతం చేసేలా ప్రోత్సహించాలని పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం వడ్డీ ఈక్వలైజేషన్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని సూచించింది. ట్రంప్ టారిఫ్లు ప్రకటించగానే స్టాక్ మార్కెట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం పడింది. దీంతో ఆయన చైనా మినహా మిగతా దేశాలకు 90 రోజుల పాటు రివెంజ్ టారిఫ్స్ అమలు వాయిదా వేయటం భారత్ కు మంచి అవకాశాన్ని అందిస్తుందని GTRI పేర్కొంది. చైనాపై అమెరికా విధించిన టారిఫ్ల కారణంగా అమెరికాకు దిగుమతి అయ్యే చైనా వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇదే టైంలో భారత్ ఎగుమతులపై కేవలం 10% మాత్రమే టారిఫ్లున్నాయి. ఏప్రిల్ 2న జరిగిన లిబరేషన్ డే కార్యక్రమంలో ట్రంప్ భారత్ పై 26% టారిఫ్లు వసూలు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఈ టారిఫ్ అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు కేవలం 10% మాత్రమే వసూలు చేస్తున్నట్టు చెప్పారు. దీంతో ఏప్రిల్ 2న ప్రకటించిన టారిఫ్ల కంటే చాలా తక్కువగా ఉంది. దీంతో అమెరికాలో దిగుమతయ్యే భారతీయ ఉత్పత్తుల ధరలు కూడా తక్కువగా ఉండనున్నాయి. దీంతో అమెరికా మార్కెట్లో చైనా ఉత్పత్తులతో భారత ఉత్పత్తులు నేరుగా పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ కు చెందిన వస్త్రాలు, తోలు, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులు బాగా లాభపడే అవకాశం ఉంది. భారత ఎగుమతిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని GTRI సూచించింది. అయితే యుఎస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏ ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించారు, వేటికి మినహాయింపు ఇచ్చారు, ఏ ఉత్పత్తులపై కొత్త సుంకాలు విధించారు, కస్టమ్స్ నిబంధనలు ఎలా ఉన్నాయనే విషయాన్ని భారత ఎగుమతిదారులు జాగ్రత్తగా సమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఒక ఉత్పత్తిలో కనీసం 20% అమెరికాలో తయారు చేసిన భాగాలుంటే అప్పుడు ఆ 20%ని మినహాయించి మిగిలిన 80% పైన మాత్రమే పన్నులు విధిస్తారు. ఏప్రిల్ 5కి అమెరికా చేరుకుని మే 27 నాటికి యుఎస్ మార్కెట్లోకి ప్రవేశించే వస్తువులపై ఎలాంటి కొత్త సుంకాలు ఉండవని, ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 9 మధ్య ఎగుమతయ్యే వస్తువులపైనే ఫ్లాట్ 10% టారిఫ్లు వసూలు చేయనున్నారు.